అమరావతి పూర్తి చేయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సింగపూర్ మించి రాజధాని నిర్మాణం చేస్తామన్నారు. కానీ చివరికి అమరావతిని మున్సిపాలిటీగా మార్చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో స్టార్ హోటల్స్ కట్టి ఏం చేస్తారు అని పేర్కొన్నారు పేర్ని నాని. అమరావతి పేరుతో చేసేటువంటి అప్పు, దోపిడీ లేదా రైతుల పట్ల మీరు చేస్తున్నటువంటి అరాచకాలు లేదా రైతులకు మీరు కల్పిస్తున్నటువంటి వ్యధలు వీటన్నిటినీ తప్పయా? అమరావతి అనే దాన్ని ఒక మంచి రాజధానిగా తయారు చేయాల్సింది పోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఒక మోయలేని భారంగా మెడకొక అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క మెడకి ఉదిబండగా అమరావతిని తయారు చేశారు. ఇక అప్పులు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని మావిగన్ పేరుతో మనం రాజధానిగా అభివృద్ధి చేసుకోకపోతే గనక సర్వనాశనం అయిపోతాం. ఇప్పటికే రాష్ట్రం విడిన తర్వాత రాజధాని లేకపోవటమే కాకుండా పరిశ్రమలు లేవు, ఆదాయ వనరులు లేవు. అన్నింటా వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ కల్పనలో గాని అన్నిట్లో వెనుకబాటుతనం కనపడుతుంది. అయా అమరావతి వైఎస్ జగన్ ను తిట్టేందుకు మంత్రులు పరిగెత్తుకుంటూ వస్తున్నారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. జగన్ అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేదని అన్నారు. మంత్రులు తమ శాఖల పనితీరు గురించి మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మావిగన్ అంటేనే వారు భయపడిపోతున్నారని విమర్శించారు పేర్ని నాని. మంత్రులు తిట్లు, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 9 మంది మంత్రులు మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారు, ఊడిపోయిన మంత్రులు కూడా మాట్లాడతారు. నాలంటోళ్ళు యనమల రామకృష్ణుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, దూలిపాల నరేంద్ర గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, మంత్రులు కాకుండా నేను చెప్పేది బాలశౌరి, ఆదినారాయణ రెడ్డి, పల్లా శ్రీనివాస్, గల్లా మాధవి, సుజనా చౌదరి, ఇట్లా వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు గాని ఓకే తిట్లు, శాపనార్థాలు. 9 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, సత్యకుమార్ గారు. ఆయన బీజేపీనా తెలుగుదేశం మనకు అసలు అర్థం కాదు. చూసినోడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళే ఇది మన ఆయన కదా అనుకుంటున్నారు. మర్చిపోయాను, బీజేపీ వాళ్ళే మర్చిపోయారు. సత్యకుమార్ బీజేపీ అన్న సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు. బీజేపీ వాళ్ళు దత్తత ఇచ్చేసినట్టారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి దత్తత ఇచ్చినట్టారు సత్యకుమార్ గారిని. విష్ణుకుమార్ రాజు గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, వారు ఇటు నుంచి అటు దూకిన బాలశౌరి గారు, జంపింగ్ జపాంగ్. వీళ్ళు కాకుండా కొల్లు రవీంద్ర గారు, టీజీ భరత్ గారు మంత్రి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు, పార్థసారథి గారు మంత్రి గారు. ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, నోటికొచ్చింది మాట్లాడటం. జగన్ గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న మీద ఆధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, రైతులు పడుతున్నటువంటి కష్టాలు గాని, అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గాని ఒక్కదానికి ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. 9 మంది మంత్రులు మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారు, ఊడిపోయిన